అమ్మా పాస్టర్ గారు అదండి పాస్టర్ గారు ఇక్కడ స్వార్థ చెప్దాం. ఏ ఏంద్రా చెప్పేది? పో చెప్పు. ఏమైంది పాస్టర్ గారు? వాళ్ళు ముస్లిమ్స్ రా. అయితే బైబిల్లో యేసు సర్వలోకాలకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడుగా. చెప్పారులేరా, కానీ మన టార్గెట్ హిందువులు మాత్రమే. ఎందుకో తెలుసా? తెలీదు. ఎందుకంటే హిందువుల్లో ఉన్నది సెక్యులరిజం. అన్ని మతాలు సమానమే, అందరి దేవుళ్ళు ఒక్కటే అనుకునే లక్షణం ఉండేది హిందువులకు మాత్రమే. బైబిల్లో సర్వలోకానికెళ్లి సువార్త చెప్పమన్నాడు. కాని మనం కేవలం హిందువులకే చెప్తాం. ఒకవేళ ముస్లింస్ అయితే వారి వారి మతం పట్ల, దేవుడి పట్ల నిష్ఠగా ఉంటారు. అదే వాళ్ళ దగ్గరికెళ్ళి మీ దేవుడు నిజదేవుడు కాదు, మా యేసు నిజదేవుడు అంటే బొక్కలు ఎంకలు ఇచ్చి పంపిస్తారు. అదే హిందువులు అనుకో, మీ దేవుడు రాయి, విగ్రహాలను పూజిస్తున్నారు, మీ దేవుడిని నమ్మితే నరకానికి పోతారు అని చెప్పినా అని నవ్వుతారు తప్ప ఏం చేయలేరు. ఉత్త అమాయకులు. హిందువుల దగ్గర చెప్పినంత ధైర్యంగా మనం ముస్లిం ముందర చెప్పలేం. అది గుర్తుపెట్టుకో, మన టార్గెట్ మాత్రం కేవలం హిందువులే. అలాగే పాస్టర్ గారు. Download ShareChat.